రే మామ, కొత్త షర్ట్ కొనుక్కున్నారా? బాగుందా? బాగుందిరా. రే, దగ్గరలో పండగలు ఏం లేవు కదరా, ఎందుకు తెచ్చుకున్నావు? దగ్గరలో పండగలేం లేవురా, కానీ మొన్న ఆ ప్రవీణ్ గారు చెప్పాడు చూడు, ఇలాంటి వాళ్ళు నాలాంటి బ్రాండ్ ఉన్న షర్ట్లు తొడుక్కోలేరురా అని. అందుకే వాడికంటే మంచి బ్రాండ్, వాడికంటే హై కాస్ట్. రేపు పొద్దున ఇది వేసుకొని వాడి ముందర తిరుగుతా, అప్పుడు చూస్తా వాడితో. రే, నువ్వు వాడిలా ఉండాలని ప్రయత్నించు, కానీ వాడిలా ఉండి చూపియకు. ఎందుకంటే వాడి స్టేటస్ వేరు, నీ స్టేటస్ వేరు. డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా, దేనికైనా అవసరం పడతాయి. ఏంట్రా ఎప్పుడు చూసినా సేవ్ చేసుకుంటావు? మాకు ఆశలు ఉంటాయిరా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మనం ఎంజాయ్ చేయాలి, కానీ మన స్థాయి తగ్గట్టు ఎంజాయ్ చేయాలి. వాళ్ళ స్థాయి తగ్గట్టు ఎంజాయ్ చేస్తే మనకే నష్టం. ప్రతిసారి సోది బాగానే చెప్తావురా. ఓరా. అరే మామ, ఒక 10,000 ఉంటే ఇవ్వరా అర్జెంటుగా. రే, నా దగ్గర కూడా ఏం లేవురా, నేను కూడా ఇప్పుడే బైక్ ఈఎంఐ కట్టేసా. అదేదో ఫీవర్ అంటారా, మా నాన్నకి హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. నా దగ్గర ఉన్న డబ్బంతా ఈ నెల ఈఎంఐ కట్టారా. ప్లీజ్ రా, ఒక 10,000 ఉంటే ఇవ్వరా. రే, నిజంగానే లేవురా నా దగ్గర, లేకపోతే నీకు ఇవ్వనారా సది. ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గౌస్ అఫీషియల్.